ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 34వ అధ్యాయము. ఊది మహిమ 1. డాక్టరు మేనల్లుడు 2. డాక్టరు పెళ్ళే 3. శ్యామ మరదలు 4. ఇరాని పిల్ల 5. ఖూర్దా పెద్ద మనిషి 6. బొంబాయి స్త్రీ కథలు. ఈ అధ్యాయములో కూడా ఊది మహిమ వర్ణితము. ఊది ధరించినంత మాత్రమున నెట్టి ఫలములు కలిగెనో చూతము. డాక్టరు గారి మేనల్లుడు నాసిక్ జిల్లాలోని మాలెగాంలో ఒక డాక్టరుండెను. ఆయన వైద్యములో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయము కానట్టి రాచ కురుపుతో బాధపడుచుండెను. డాక్టరు గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి. ఆపరేషను చేసిరి. కాని ఏమాత్రము మేలు జరుగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను దైవ సహాయము కోరుమనిరి. షిరిడీ సాయిబాబాను చూడుమనిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసిరి. కుర్రవానిని బాబా ముందు బెట్టిరి. తమ బిడ్డను కాపాడుమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి. దయార్ద్రుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను: ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా నుండుడు. కురుపుపై ఊదీని పూయుడు. 1 వారము రోజులలో నయమగును. దేవునియందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును సంపాదించెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవానిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా యా కురుపు మీద తమ చేతిని త్రిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేసెను. రోగి సంతుష్టి చెందెను. ఊది రాయగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు కుర్రవానితో గూడ బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడచిరి. బాబా ఊది ప్రసాదముల వల్లన వారి దయాదృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందులకు మిగుల సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాని మామయ్యగు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి పోవుచు మార్గమున బాబాను చూడగోరెను. కాని మాలేగాంలోను మన్మాడ్లోను ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున నతడు షిరిడీకి పోవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలియున్న సెలవులు అలిబాగులో గడుపవలెననుకొనెను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా నొక కంఠధ్వని, ఇంకను నన్ను నమ్మవా యని వినిపించెను. వెంటనే డాక్టరు తన మనస్సును మార్చుకుని షిరిడీకి పోవా నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో నొక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను. కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడుననుకొనెను. కాని తన మనస్సులో బాబాను పరీక్షింపదలచి, రోగి యొక్క వ్యాధి ఈనడు కుదిరినచో రేపే షిరిడీకి పోయెదను అని అనుకొనెను. జరిగిన చిత్రమేమన సరిగా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టరు తన మనోనిశ్చయము ప్రకారము షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం ఉనర్చెను. బాబా అతనికి గొప్ప అనుభవము కలుగజేయుటచే అతడు బాబా భక్తుడయ్యెను. అక్కడ 4 రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను. 1 పక్షము రోజులలో అతనిని బిజాపురుకు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబాయందు భక్తి కుదిరెను. డాక్టరు పిళ్ళేయనున అతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతనిని భావ్, అన్నా అని పిలుచువారు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు. అతని నెల్లప్పుడు చెంత నుంచుకునువారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే నారిపుండు బాధపడెను. అతడు కాకాసాహెబు దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగానున్నది, నేను భరించలేకున్నాను,
దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మములో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేనీ బాధ ననుభవించుచున్నాను. కాని బాబా వద్దకు పోయి ఈ బాధ నాపు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడు మనెను. దీక్షితు బాబా వద్దకు వెళ్లి ఈ సంగతి చెప్పెను. బాబా మనస్సు కరగెను. బాబా దీక్షితు కిట్లనెను, నిర్భయుడుగా నుండు మనుము. అతడేలా 10 జన్మల వరకు బాధపడవలెను? 10 రోజులలో గత జన్మ పాపమును హరింపజేయగలను. నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా నుండ అతడేల చావును కోరవలెను? అతని నెవరి వీపుపై నైన తీసుకొని రండు, అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను. ఆ స్థితిలోనే డాక్టరును దెచ్చి బాబా కుడివైపున, ఫకీరు బాబా ఎప్పుడు కూర్చుండు చోట గూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లనెను, ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసికొమ్ము. అసలైన విరుగు డేమనగా గత జన్మ పాపములనుభవించి విమోచనము పొందవలెను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని నోర్చుకొనుము. అల్లాయే యార్చి తీర్చువాడు. వాని నెల్లప్పుడు ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు నీ శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము. అనగా సర్వస్య శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము. నానాసాహెబు కట్టు కట్టెననియు కాని గుణమీయలేదనియు డాక్టరు పిల్లే చెప్పెను. బాబా ఇట్లనెను, నానా తెలివి తక్కువవాడు, కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ మసీదు బాగుచేసి దీపములు వెలిగించువాడు వచ్చెను. దీపములు బాగుచేయుచుండగా అతని కాలు సరిగా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచియుండెను. దానిపై అబ్దుల్ కాలు పడగనే ఎందులో నుంచి 7 పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా నుండెను. డాక్టరు పిల్లే బిగ్గరగా నేడ్వసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడ్పు, నవ్వు ఒకటి తరువాత నింకొకటి వచ్చుచుండెను. బాబా ఇట్లనెను, చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పెళ్ళే ఇట్లనెను, కాకి ఎప్పుడు వచ్చును? బాబా ఇట్లు జవాబునిచ్చెను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే యా కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి గొనుము. నీవు త్వరలో బాగయెదవు. ఊది పూయుట వలన, దానిని తినుట వలనను, ఏ చికిత్స పొందకయే, ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానిపోయెను. శ్యామ మరదలు శ్యామ తమ్ముడు బాపాజీ సావుట్ బావి దగ్గర నుండువాడు. ఒకనాడతని భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామ వద్దకు పరుగెత్తి వచ్చి సహాయపడుమనెను. శ్యామ భయపడెను. కాని యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరెను. వ్యాధిని బాగుచేయుమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి బోవుటకు అనుజ్ఞ నిమ్మనెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊది పంపుము. జ్వరమునకు గాని బొబ్బలకు గాని లక్ష్యపెట్టనవసరము లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నమయగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయము వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము. బాబా ఊదియందు శ్యామకు సంపూర్ణ విశ్వాసముండెను. బాపాజీ ద్వారా దానిని బంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించిరి. దానిని తీసుకొనిన వెంటనే బాగా చెమట పట్టెను. జ్వరము తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట జూచి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరము పోయెను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామా బాబా యాజ్ఞ ప్రకారము వెళ్ళగా నామి పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండుట చూచి ఆశ్చర్యపడెను. తమ్ముని అడుగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే యా బొబ్బలను బాగుచేసెననెను. అప్పుడు, ఉదయము వెళ్ళు,
త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలిసికొనగలిగెను. టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా, ఏమి నీ యాట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగచేసెదవు, తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదింతువు. బాబా ఇట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతునిగా నెంచెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ద్రహృదయులు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారి నెల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తన అహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారు బంధములోడి మోక్షమును పొందెదరు. ఇరానీవాని కుమార్తె ఒక ఇరానీవాని అనుభవమును చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవుచుండెను. ఏ మందులు ఆమెకు నయము చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదీనుపయోగించుమనెను. విలేపార్లేలోనున్న కాకాసాహెబు దీక్షిత్ వద్ద ఊది తీసుకుని రమ్మనెను. ఇరానీ వాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకొకసారి రాసాగెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మళించెను. హర్దా పెద్ద మనిషి హర్దాపుర మధ్య పరగణాలు నివాసియగు వృద్ధుడొకడు మూత్రకోశములో రాయితో బాధపడుచుండెను. అట్టిరాళ్లు ఆపరేషను చేసి తీసెదరు కనుక ఆపరేషను చేయించుకుమ్మని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు. ఆపరేషను కొప్పుకొనకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసియుండెను. ఆ గ్రామపు ఇనాముదారు అచ్చటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊదియుండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకొని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషములలో ఊది గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను. బొంబాయి స్త్రీ కాయస్థ ప్రభుజాతికి చెందిన బొంబాయి స్త్రీ యొక్కతే ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. ఆమె కేమియు తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడగు శ్రీరామమారుతి ఆమెను ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములక్కడ నుండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను. మామూలుగానే యోనిలో అడ్డు గనిపించెను. ఆమె మిగుల బాధపడెను. ఏమి చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగువారు వచ్చి బాబా ఊదిని నీళ్లలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషములలో నా స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టము లేక ప్రసవించెను. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టియుండెను. కాని తల్లి ఆందోళనము బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తియందుంచుకొనిరి. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 34వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.